ఇదంతా మునిగిందా? ఆ నాల పొంగిందా? ఆ నాల పొంగింది. ఇంట్లోకి వచ్చినాయా నీళ్ళు? ఎప్పుడు వేసారు ఇది? ఇల్లు ఎప్పుడు వేసుకున్నారు ఇది? ఇంటి వాళ్ళు ఎవరు? దామ్. ఏం పేరక్క? బాగున్నావా అన్న? చెయ్యికేమే ఇట్రా ఇట్రా. ఇక్కడనే పడ్డావా? మొన్న ఇప్పుడు వరదలలో పడ్డావా? ఇల్లు మొత్తం నీళ్ళు వచ్చినాయా? ఎవరెవరు ఉంటారు ఇక్కడ ఇంట్లో? కాదు, ఈ ఇంట్లో ఎవరు ఉంటారు? ఒక్కసారి చూద్దాం. మొత్తం ఎన్ని రోజులు పట్టింది మరి మొత్తం నీళ్లు తోడేసే వరకు? 5-6 రోజులైందా? ఏమన్నా పైసలు ఇచ్చిరా ఎంఆర్ఓలు గిట్ట? ఏం రాలే. ఏమన్నా ఇస్తామని చెప్పిరా? ఏమి ఇస్తామని చెప్పిరా? ఇప్పటికైతే ఏం రాలే. ఇంకా ఉండనమ్మా, ఉండు నువ్వు తొందర. ఎవరు సీఎం గారు ఇక్కడికి వచ్చిండ్రా? పక్కన ఇల్లా? ఏం చెప్పినప్పుడు మరి సీఎం గారు? ఓకే, ఇప్పటికైతే ఏం రాలేదా? పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పింది కానీ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు మరి? 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళకే లీడ్నే గుడిసేసుకొని ఉన్నారా? 20 ఏళ్ళకే లీడ్నే. ఈ కాలనీ తయారు చేసిన మేడం, తయారు చేయమన్నారు. ఓకే, అందరు వరద బాధితులు. మొత్తం ఎంతమంది అవుతారన్న? 50 కుటుంబాలు ఉన్నాయి మేడం. 50. పక్క పంటి కాలువతలు ఒక 10 కుటుంబాలు ఉన్నాయి. అటు దిక్కు ఇది సమ్మాయి నగర్. ఇది ఇంజనీరింగ్ కాలనీ మేడం. ఇది ఇంజనీరింగ్ సమ్మాయి నగర్ లో ఇంజనీరింగ్ కాలనీ. మొత్తం సమ్మాయి నగర్ లో ఇది ఇంజనీరింగ్ కాలనీ. ఫేజ్ 1 ఫేజ్ 2. ఓకే, ఒక్కసారి చూద్దాం రండి. ఇది నాకేనా లిస్ట్? మీ దగ్గర ఇంకో కాపీ ఉందా? వాళ్ళు పోని, కెమెరా వాళ్ళు పోని. మా అబ్బాయి చదువుకుంటాడు. ఏం చదువుతున్నాడు అబ్బాయి? బీటెక్ ఏం పని చేసినావన్నా? మిషన్ ఎట్లా పడ్డది? కార్పెంటర్ పనా? మీరు బేసికలీ వడ్లోలేనారా? వడ్లో ఏ ఊరికి వెళ్ళి వచ్చి ఉంటారు మరి? కాన్పర్తి కానీ చాలా నిలబట్టింది. 20 సంవత్సరాలు అవుతుంది. కొన్ని రోజులు కిరాయికుండా ఉండి ఉండి వేసుకుంటానంటే వడ్ల వాళ్ళకి అందరికి కూడా ఇన్సూరెన్స్ రావాలని అడుగుతున్నాము. చేద్దాం, జర జల్దీ చేద్దాం. చేస్తే కొంచెం మెషిన్ లో పడ్డా చేసిన ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా. అంతే కదా. అమ్మాయి పెండ్లి అయింది, ఇటు అబ్బాయి. నీ పేరేంటి చెప్పవా? చెప్పు నీ పేరు చెప్పు. చెప్పవా? చెప్పు 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 పేరు చెప్పు, జల్దీ చెప్పు. మర్చిపోయాను. నిక్కియా? విక్కీయా? సీ యూ విక్కీ. థ్యాంక్ యూ. అవును, ఇట్లా చూద్దాం రండి. రేషన్ కార్డుల పేరు లేదా? ఓకే. హాయ్ అమ్మా, మీ పేరేంటమ్మా? మీ చెల్లెనా? ఒకసారి అటు చూద్దాం దాన్ని. ఒంటరి మహిళ ఉన్నారా? కట్టుకోక ఇళ్ళలో పని చేసి మరి అప్పులు చేసి కట్టుకున్నారు అవతల సైడ్. ఓకే, టోటల్ గా ఇల్లు మాకు. ఏం పేరు అమ్మా? మరపాక పుష్ప. అటు చూద్దాం పా ఎక్కడ పోయిందో మీ ఇల్లు. అటుది వస్తా వస్తా, అటు కూడా వస్తా, అటు కూడా వస్తా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరేనా ఇల్లు ఓనర్? ఏం పేర్రా? లతానా? అబ్బా, ఇంకా ఇట్లే ఉన్నాయారా? అన్ని మేడం, ఈ హాస్పిటల్తో సహా సారీ. ఏం పేరు మీది? కార్తిక్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఒకసారి చూద్దాం ఒక్కసారి. మీరు మీ హస్బెండ్ లేదమ్మా? మీరు బాబు ఇద్దరే ఉంటారా? పాప కూడా ఉంది, డిగ్రీ ఫైనల్ ఇయర్. కాలేజ్కి వెళ్ళింది. అన్ని పిల్లలు ఇద్దరు పుస్తకాలు ఇట్లా పాడైపోయినారా? చాలా పోయినాయి మేడం. మొత్తానికి పాడైనాయి కదా. ఇంకా బురద ఇంకా క్లీనింగ్ అయితేనే ఉన్నారా? అప్పటి నుంచి పోలేదు. ఎన్ని రోజులే కరెక్ట్? ఇప్పటికి 10 రోజులు. 10 రోజులు అవుతుంది. మాకు వండుకోవడానికి గిన్నెల కాంచాలు అన్ని కొట్టుకపోయినవి. ఏం లేవు, ఓన్లీ కట్టు బట్టలు బయటకి. ముందు నుండి ఇక్కడే ఉంటున్నారా? ఎన్ని ఏళ్ళకి వెళ్ళి? 25 సంవత్సరాల కలిసి మేము ఇక్కడే ఉన్నాం.
25 ఏళ్ళకి వెళ్ళిపోయినా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పక్క పక్కన ఉన్నాం. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది మేము గుడిసెలు వేసుకొని. ఈ గుడిసెలు వేసుకొని. గుడిసెలు వేసుకొని 20 ఏళ్ళు అవుతుంది. పిల్లలు చిన్న పిల్లల కాంచి తీసుకొచ్చుకొని ఇక్కడే ఉన్నాం మేము. పట్టా ఇప్పిస్తామని చెప్పిరా గవర్నమెంట్? మొన్న వచ్చిరేమో ముఖ్యమంత్రి గారు. అన్నారు మేము ఏం లేదు. మనీ ఇచ్చిరా ఏమన్నా దీనికి దీనికి? ఏమి ఏమి ఇవ్వలేదు. హామీ ఇచ్చిరా. ఎప్పుడు అంతే ఇస్తున్నారు. ఓకే. ఎంఆర్ఓ కూడా ఇవ్వలేదా? ఫస్ట్ ఇచ్చేస్తారు కదా అమౌంట్. ఒక్క రూపాయి కూడా? సర్వే ఏమి ఇవ్వలేదు. ఏం సర్వే చేస్తారట? ఇంకెన్ని రోజులు? సర్వే ఇంకెవరైనా డబల్ వచ్చినా సర్వే సర్వే చేసుకుంటే ఇస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఏం లేదు. 15 రోజులు అవుతుంది. మీరేం చేస్తారా మరి? మేడం నాకు ఒంటరిగానే ఉంటారా? ఒంటరిగానే ఉంటాను. పెన్షన్ వచ్చిందారా అప్పుడు? పాత ఒంటరి మహిళ పెన్షన్ కూడా రాలేదా? మేము చాలా సార్లు పెట్టాము. రేషన్ కార్డు ఉందా బేట? ఉంది. అందరి పేర్లు ఉన్నాయా? ముగ్గురికి ఉన్నాం. అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. ఇక్కడికి రాడు, మా దగ్గరికి పట్టించుకోడు కూడా ఇప్పటి వరకు. ఓకే. పిల్లలకి చిన్న పిల్లల్ని వదిలేసిపోయిండు. నేను అప్పటి నుండి వీళ్ళని చదివించుకొని ఇంతవరకు చేసుకున్నాం మేడం. కాకపోతే మాకు ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది. వరద ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం ఇంత రాదు కావచ్చు అని అనుకున్నా కానీ ఇప్పటికి బాగా వచ్చేసింది. అన్ని కొట్టుకపోయినాయి మేడం. మాకు మరి ఘోరంగా అవుతుంది మేడం. ఇంకా బుక్స్ అన్ని పడేసిన, ఇంకా బట్టలు ఇట్లా అన్ని మట్టిలో అంతే. కొన్ని ఓన్లీ ఏమన్నా పనికొస్తాయేమో అనేసి ఆశతోటి ఎండబెట్టిన. మరి ఎంఆర్ఓ ఇమీడియట్ ఇస్తాడు కదా డబ్బులు. యాక్చువల్ గా అయితే ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఎవరికి వెళ్ళలేదా? కాలనీలో ఒక్కరికి కూడా రాలేదు. సర్వే చేస్తామని అన్నారు. ఓన్లీ గుడిసె మొత్తం కొట్టుకపోయి ఒక ఆమె ఇల్లు మొత్తం కొట్టుకపోయిన వాళ్ళకి మాత్రం 25 కిలోలు బియ్యం ఇచ్చింది. ఇంతకు ముందు కలిసిన పుష్ప వాళ్ళకి మాత్రమే ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు అయితే మాకేమి ఇవ్వలేదు. ఎల్ఐసి తరపున మాత్రం వాళ్ళు ఏంటిది కొన్ని పప్పులు ఇచ్చారు అంతే. ఒక బెడ్షీట్ పప్పులు ఇచ్చారు. అవే ఇప్పటి వరకు. అది గవర్నమెంట్ కాదు కదా, వేరే వాళ్ళు. అప్పటి ఇవే మాకు వచ్చినాయి, అందినాయి అయితే ఇవే మేడం. ఇప్పటి వరకు అయితే ఏమి లేవు. థ్యాంక్ యూ అమ్మ. నేను మాట్లాడతా అదే డబ్బులు. థ్యాంక్ యూ కార్తిక్. సీ యూ. బాగా చదువుకో. ఓకేనా? నీ ఫోన్ ఉందా కార్తిక్? తీపించుకున్నావా? ఇట్రా. నీ ఫోన్ ఏది మరి? ఇన్స్టా ఐడి ఫాలో అవుతావా? నాకు డిఎం చేయి ఇన్స్టాలో. ఫాలో అవుతావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు టెంపరీగా కష్టం అనిపిస్తుంది కానీ నువ్వు బాగా చదువుకుంటే సెట్ అవుతావు మెల్లమెల్లగా. ఓకేనా? గుడ్ లక్ నాన్న. అమ్మని బాగా చూసుకుందాం మన ఇద్దరం కలిసి. టేక్ కేర్. బాయ్ అమ్మ. బాయ్ రా. బాయ్ రా తల్లి. డిఎం చేయి ఇచ్చిందన్న. థ్యాంక్ యూ రా. ఏమ్మా ఆగల నువ్వు అచ్చా ఇక్కడ పోయిందారా? సార్ నీ కార్తిక్ నంబర్కి ఒకసారి మెసేజ్ చేసి నంబర్ సేవ్ చేసి పెట్టుకో. కానీ ఎంఆర్ఓ ఇవ్వకపోవడం ఏంద్రా నాకు ఇంతవరకు అది అర్థమవుతలేదు. వెంటనే ఇస్తారు కదరా. అది ఫస్ట్ యాక్చువల్ రైట్. ఏదైనా నేషనల్ కెలామిటీ అయితే ఇమీడియట్గా ఇవ్వాలి. అసలు వచ్చిన రోజునే కలిసినాం. మాకైతే ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు ఏం సాయం లేదు మేడం. నాన్న లేడు అన్నది. ఇది వరకు అప్పుడు మన పెద్ద సార్ ఉన్నప్పుడు కూడా రాలేదారా? పెన్షన్ రాలే? ఒంటరి మహిళ పెన్షన్ రాలే? ఇప్పటి వరకు రాలేదు. 10 సార్లకి ఎక్కువ పెట్టినా కానీ రాలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా సార్లు పెట్టినా కానీ ఇప్పటి వరకు ఏది రాలేదు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. బాయ్ రామ్మ. బాయ్ చిన్న. బాయ్. డిఎం జై నాన్న. హలో. పాప ఇట్లా కాలు హీటర్ వాటర్ పడి ఎంజామ్ తీసుకోకపోతే పట్టించుకోకపోతే అమృత హాస్పిటల్లో చూపెట్టిన, వేద హాస్పిటల్లో చూపెట్టిన. कहाँ से आप? करीमबाग से वरंगल से। अच्छा। तो कुछ मैडम के पास सीएम रिलीफ फंड के लिए दिया था। 3 महीने से फिर रहा हूँ मैडम, क्या बोल रहे हो, ऑटो कैंसिल हुआ बोले। अन्ना को भी बोला मैं। ए सन्नी बाबू इसको ना अभी कहाँ है बच्ची? घर पे है मैडम। बिटिया घर पे। एक बार डिटेल ले लो।
డోంట్ వరీ, థ్యాంక్ యూ. బాగున్నారా? పట్టుకోక ఏం కాదు, వదిలేరా, పట్టుకో. ఫస్ట్ ఇల్లు 1,00,000 రూపాయలు కొట్టుకుపోయింది. ఆయన వడ్డీకి తెచ్చి అయ్యో తీసుకొచ్చిండు. అయ్యో, ఆ రోజు మనం ఐటమ్ అందరం ఇచ్చినాము. అవునా? 1,00,000 రూపాయలు ఫస్ట్ వెళ్దాం, ఇల్లు వెళ్ళి చూద్దాం. కాలుకి ఏమైందిరా? వచ్చే కన్నా ముందే వాడు ఒకటి ఆల్రెడీ తొక్కుతున్నారు అక్క. బయట మాట్లాడుతుంటే మేము బయటనే పడతాం. గవర్నమెంట్స్ లో నేను ఎప్పుడు చూడలేదు, ఏదైనా ఫస్ట్ ఎంఆర్ 5,000 చేతిలో పెట్టిపోతారు. ఎవరైనా మరి ఘోరం కదా. దీనికంటే 100 ఇంతలు డ్యామేజ్ అయినాయి. దీన్ని తీసుకొచ్చి పెట్టారు. అకౌంట్ లో వేసేదక్క పల్లెటూరులో. నేను అదే అంటున్నా, మరి ఘోరం ఉన్నారు. అమ్మ నమస్తే, ఏం పేరమ్మా? ఏం పేరు? స్వరూపనా? మునిన్నారా మొత్తం మనీళ్ళు? ఎవరెవరు ఉంటారు స్వరూపమ్మ? ఇద్దరు బిడ్డలు సార్, ఇద్దరు ఉంటాం. అవునా, మీ ఇద్దరు ఉంటారా? ఎన్నేళ్ళ ఇక్కడ ఉండబట్టి? 15 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చారు అసలు? బతకాల్సిన గోరుకొత్తపల్లి. ఇద్దరు బిడ్డలు సార్ చేసి ఎత్తున తిన్నాక లేకుండా ఏం లేదు మాకు. మీరు ఎక్కడ పని చేస్తారు ఇప్పుడు? ఇళ్ళ పని ఇళ్ళల్లో పని చేస్తారు. అంత కొట్టుకుని ఈ నాల దగ్గర ఎట్లుంటదిరా, వాసన వస్తుందా రోజు? వస్తుంది. అవునా, మురికి నాలనేనా అది? ముట్టుకున్నాను. ఏమి ఇవ్వలేదు, ఎవరు రాలేదు ఆఫీసర్, ఎవరు రాలేదు. మొన్న వచ్చి చూసినారు మీరు. అవును, వస్తారు పోతారు అంతేనా? మేము అడగడానికి వచ్చినాంలే, ఇప్పించడానికి వచ్చినాం. నాకు ఇద్దరు బిడ్డలు. బిడ్డలు ఎక్కడ ఉన్నారు? వేరే దిక్కుంటారా? పెళ్ళిళ్ళు అయినాయి. అయిపోయింది. ఇప్పుడు ఒక్కరే ఉంటుందా? ఇద్దరు ఉంటాం. మా ఆయన, మీ ఆయన? ఆయన కానీ కాలు ఇరిగింది మేడం మొన్ననే. అయ్యో. అందుకే రాత్రి రోడ్ ఎక్కినాం ఆయన తీసుకొని పోయి. ఇక అంతే కదా మరి, ఆ వరదలకి ఆయన నడసెక్కలేడు. అప్పుడు ఆ వరద వచ్చిన రోజు ఎక్కడ ఉంచిరా మిమ్మల్ని? వేరే ఫంక్షన్ హాల్ అక్కడ ఉంచిరా? ఎన్ని రోజులు ఉంచిరు? 2-3 రోజులు అన్నం పెట్టి 2-3 రోజులు అన్నం పెట్టి అన్నం పెట్టి పోయిస్తారమ్మా. అడుగుతారు అదే, తప్పకుండా కలిసి. ఏం పేరు? అవునా, పేరు రాసుకోపోయారా అన్న మీది? ఏమైనా చూద్దాం. ఇక్కడేనా మొదటి ఇల్లు మనదేనా? దిగుతా. అట్లకెళ్ళి దిగిపోతే ఇది మొదలిల్లు మొదలిల్లు మనది. వస్తున్నా అటే వస్తున్నా. అట్లా ఇంటి బయటకెళ్ళి దిగుదామా? ఇంటి బయటకెళ్ళి దిగుదాం. బాత్రూమ్ అంతా కొట్టుకపోయిందా? మనదేనా మొత్తం కొట్టుకపోయింది? మా కొడుకు సంబంధం 2 లక్షల రూపాయలు మేడం. మొన్న ఈ 1,00,000 రూపాయలు కొట్టుకపోయింది మీదేనా? మా కొడుకు 26 తారీఖు పెళ్లి మేడం. అయ్యో. చేసుకునే పక్కన. అయ్యో, పెళ్లి ఎప్పుడుంది? 26 తారీఖు. 26 తారీఖు. 26 తారీఖు. మన కారులో ఒక 50,000 ఉంటుంది, తెమ్మని ఇమీడియట్ గా ఇద్దాం. మన శ్రీధర్కి చెప్పమ్మా. బాగున్నారా? ఉండు, ఇక్కడే ఉండు. నేను అది ఆడికి పోయి చూసేసి వస్తా. అటు రండి, ఉండండి, ఇక్కడ ఉండండి. నేను ఏమా మధ్యలో వస్తా, నేను ఇది నాలా చూసాట వస్తా. మళ్ళీ జారుతా చెప్పండి, ఎట్లా చూడవచ్చు? ఈ యొక్క మోతా తుఫాన్ కారణంతో కూడా పెద్ద ఎత్తున కూడా అనేక కాలనీలు 16 కాలనీలు కూడా నీటి మునిగిపోయిన పరిస్థితి ఉంది. అపార నష్టం వాటిల్లింది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి పర్యటించినప్పటికీ హామీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. ఒక జాగృతి అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవితగా మీరేం మాట్లాడతారు? నేను ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా అండి. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణలో అయినా సరే కనీసం ఏదన్నా ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలకు తక్షణ సహాయం ఇచ్చేవాళ్ళం. మీ అందరికి కూడా తెలుసు. ఎంఆర్ఓ వచ్చి టక్కన ఒక 5,000 10,000 ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎటన్నా పోవాలో 2 పూటలు తిండి తినాలని. ఎంత ఘోరం అంటే ఇది, ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిపోయిన 15 రోజులు అయిపోయిన తర్వాత కూడా ₹1 ఇవ్వలేదు. మీరు చూస్తున్నారు ఎంత పేద పరిస్థితి ఉందో వీళ్ళది. దయనీయమైన పరిస్థితి. కొడుకు పెళ్లికి ₹1,00,000 దాచిపెట్టుకుంటే కొట్టుకపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలా దారుణం. నేను ఒకటే కోరుతా ఉన్నాను,
ప్రభుత్వం అనేటటువంటిది పనిచేయాలండి, అది ప్రజల కోసం పనిచేయాలి. ఎన్నికలు అనేది లాస్ట్ ఇయర్లో చూసుకోవచ్చు, తొందర ఏముంది, అర్జెంట్ ఏముంది, ఎలక్షన్ ముందు చూసుకోవచ్చు. ఇప్పుడైతే పని చేయాలి కదా, ఇప్పుడు పని చేయకుండా ఉన్నదంతా కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మొత్తం అందరు శ్రద్ధ పెట్టి ఎవరు కూడా ఇట్లాంటి పేద ప్రజలను ఆదుకోకపోవడం అన్నది చాలా దారుణం. అందుకే ఈ సమస్యను మళ్ళొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఆ బాధ, ఆ వ్యధ ప్రభుత్వం గమనించాలని కోరుతున్నాను. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి తప్పిదం జరిగింది. అధికారుల వల్లే ఇలాంటి భారీ ఆస్తి నష్టం వాటిల్లిందంటూ కూడా ఇటు ముప్పు కాలనీ వాసులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు జాగృతి ఆధ్వర్యంలో? అంటే 100% నిజమండి. ఏవైతే నాలాలు కట్టకుండా పెట్టిండ్రు వాటిని సగం సగం తోవి వదిలిపెట్టిండ్రు. చాలా చోట్ల పూడికలు తీస్తామని చెప్పి ఎక్కువ పూడిక తీసిర్రు, కొన్ని చోట్ల మొత్తానికే ఇడిచిపెట్టిర్రు. దాంతో మొన్న వచ్చిన మొంతా తుఫాను వరదలకు కంప్లీట్గా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే మీకు గుర్తుంటుంది, వరంగల్ రామన్నపేట ఎప్పుడు మునగదు, ఎంత వర్షం వచ్చినా మునగదు. ఈసారి మునిగింది. ఎందుకోసం? ఈ పోయిన 2 ఏళ్లలో ఎటుబడి తట్టు తవ్వి అడ్డం దిడ్డం తీసిపెట్టారు కాబట్టి మునిగిపోయింది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు పనిచేయబుద్ధి కాకపోతే చేయకూరి, చేస్తే సగం సగం చేయకూరి, చేసింది మొదలుపెట్టింది మొత్తం చేస్తే ఈ పరిస్థితి అలా వరంగల్ రాకపోతుండే అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పట్టుకోకరా, పడా నువ్వేం టెన్షన్ పడదు, ఏం కాదు, పడా, డోంట్ వరీ. ఇటు నుంచి వస్తా బ్రదర్, ఇటు నుంచి వస్తా. సాయి జాగ్రత్త, మీరు అందరు పడారు, నేనేం పడా, మీరు లొల్లి పెడితే పడతానండి అమ్మని. అది కిందికి రావాలా, ఇక్కడే ఉండాలా అని ఆలోచన. గిడగిడ నిలబడతారా? పోతలేను, ఇక్కడే ఉంది. ఇక్కడ అక్కడ అటు సైడ్ ఎండిపోయిందా? నేను నాలా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇండ్లు కూడా పడ్డాయా? అదే చూస్తున్నా, ఆ ఇల్లు పడ్డట్టున్నాయి మొత్తం ఇళ్ళకు. ఇవి 60 ఇండ్లు మొత్తం. అటుపక్క ఒక 10 ఇండ్లు అటగా. 150. ఎవరికైతే ₹1 రాలే కదా. ఇది మనదే కదా, ఇదే కదా ఇల్లు. ఇదే మెల్ల పడేవన్నా, ఏం కదా ఉండు, అట్లుండు, పడకట్లు. ఇక్కడ మొత్తం 60 కుటుంబాలు, ఇంకొక 60 కుటుంబాలు, ఈ పక్కకు ఒక 10 కుటుంబాలు, 150 కుటుంబాలు. మాధవి రెడీ ఉన్నాడు. ఒకసారి కిందికి రానా ఏమొద్దా? వరంగల్ టైమ్స్, హౌ ఆర్ యూ? బాగున్నావు సోని? నువ్వు ముందుగా తమ్ముడు సాయిబాబు. ఈ పైపు డ్రైనేజ్ ద్వారా అంతే కనబడ్డది మీ ఇల్లు. మీరేం రంది పెట్టుకోకరు, అర్థమైంది నాకు. ఎన్నేళ్ళైంది ఇల్లు కట్టుకోండి? 14 ఏళ్ళకి వెళ్ళి ఇన్నే ఉంటున్నారు. ఇటంతా కాంక్రీట్ గోడ ఉండేనా? లేదు కదా. అది అర్థమైంది. ఈ పక్క నీళ్లు మొత్తం కూడుకుపోయింది, మొత్తం పోయింది. అచ్చా, నాల లోపలికే ఉన్నది అది. అక్కడ కొట్టుకపోయిన పిల్లర్ ఈ లాస్ట్ ఇల్లు అన్నట్టు. ఆ పెద్ద బిల్డింగ్ ల పరిస్థితి ఏంటి? కింద మొత్తం అంతా డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లకు పోయినాయి అవి. అది కూడా ఇదే కాలనీయా? వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చిరా కాంపన్సేషన్? ఎవరికి ఇవ్వలేదు అసలు, ₹1 కూడా ఇవ్వలేదు. అమ్మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా నేడు హన్మకొండ, వరంగల్లో కల్వకుంట్ల పోయిందా? తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రెడీ అయ్యారు. అక్కడ లోపల తీసుకెళ్ళు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెట్టు, బొట్టు పెట్టిద్దాం పెళ్లికి అని చెప్పి పరామర్శించారు. ఇక్కడ ఉన్న స్థితిగతులను ఇక్కడ చూశారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ సమ్మయ్య నగర్ ఇక్కడ ఉన్న ఈ కాలనీలో గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా,
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇవే సిచ్యువేషన్స్ కొనసాగుతున్నాయి. మీ జాగృతి సంస్థ ద్వారా గానీ లేదంటే భవిష్యత్తులో మీరు ఒక పొలిటికల్ పార్టీగా ఎదిగిన తర్వాతనైనా వీళ్ళకి ఒక శాశ్వత పరిష్కారం అనేది మీ ద్వారా కల్పిస్తారా? అంటే ఫస్ట్ ఒకట్రా ఇమీడియట్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడన్నా వాన పడితే వరద వస్తే ఏదైనా విపత్తు వస్తే ప్రభుత్వం తక్షణ సహాయం కింద కొంత డబ్బులు ఇవ్వాలి. అది ఇవ్వలేదు ఇక్కడ. ఫస్ట్ అది మనం కొట్లాడాల్సిన అంశము. తక్షణ సహాయం ఎందుకు చేయలేదు? అది ఎన్ని గవర్నమెంట్ చేస్తుంది, ఉమ్మడి ప్రభుత్వాలు చేసినా ఇప్పుడు చేయాలి, ఎప్పుడన్నా చేయాలి. అది చేయకపోవడంతో ఏమైందంటే పాపం అందరూ కూడా ఘోరంగా ఎటువంటి ఆధారం లేని పక్షుల్లాగా తయారైంది. ఒకటి. రెండు, ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మనం చూస్తుంటే చాలా సివియర్ ఉన్నది. ఇక్కడ ఉండే ఇల్లే లేదు, మొత్తానికి మాయమైపోయింది. అట్లాంటి సివియర్ డ్యామేజ్ని ఎస్టిమేట్ చేసిండ్రా, చేయలేదా? చేస్తే ఏం చేస్తారు? ఇక మూడో ప్రశ్న ఏంటి అని అంటే, మరి ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి చూసిండ్రు కదా. ముఖ్యమంత్రి గారు వచ్చి 15 రోజులు అయింది. ముఖ్యమంత్రి మాట అంటే గవర్నమెంట్ ఆర్డర్, శాసనం. కానీ ఆయన చెప్పిపోయినా ఇంతవరకు రూపాయి ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలువున ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఒక నిదర్శనం. సో మేము ఇవాళ డిమాండ్ చేసేది ఒకటే, రామన్నపేట లాంటి ప్రాంతం మునిగింది వరంగల్ అంటే అది కేవలం ప్రభుత్వం యొక్క తప్పిదమే. ఎందుకంటే ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని వానలు వచ్చినా రామన్నపేట ఎప్పుడు మునగకపోతుంది. ఇలా ఫస్ట్ టైం ఎందుకు మునిగింది? ఎందుకంటే నాలాలన్నీ సగం సగం ఇటు వెళ్తాం నాన్న, ఇక్కడ పని ఉంది. ఇక్కడ వీళ్ళకి కొంచెం మనీ ఇస్తున్నాము. వాళ్ళ కొడుకు పెళ్లికి 1,00,000 రూపాయలు కొట్టుకపోయినా కొంచెం బొట్టు పెట్టి కొన్ని డబ్బులు ఇచ్చిపోదు. మీరు రండి, మనకి ఎంత వీలైతే అంత ఇస్తాం. అంత రూప్ సింగ్ అన్న రండి. ఉండండి ఉండండి, నిల్చుండి కూర్చోండి. మన అన్న పేరేమన్నా? రజిత. మొగసాని వెంకటేశ్వర్లు రజిత గారు ఇట్రండి. ఇద్దరు కూడా ఇట్రండి. రూప్ సింగ్ అని ఇద్దరు అటు మంజు జరగం. ఇద్దరు కూడా చాలా కష్టపడి వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం అయితే ఏదైతే కొడుకు పెళ్లి కోసం ఏదైతే అమౌంట్ దాచిపెట్టుకున్నారో మరి పోయిందని చెప్తా ఉన్నారు. మా జాగృతి లోకల్ నాయకులందరూ కూడా కలిసి మరి వాళ్ళు జమ చేసుకున్నటువంటి కొంత సొమ్ము మాకు వీలైన కాడికి మేము ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే మేము ఈ డబ్బు ఇస్తా ఉన్నాం వాళ్ళకి. ప్రభుత్వం 15 రోజులైంది వచ్చిపోయి కనీసం ముఖ్యమంత్రి మాట గౌరవం లేకుండా ఒక్క రూపాయి కూడా వీళ్ళకు ఇవ్వకపోవడం దాని మీద నిరసనగా మేము ఈ డబ్బు ఇస్తా ఉన్నాం తప్పితే ఇంకొకటి కాదు. ఆ విషయం మన ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తక్షణ సహాయం చేయాలి వరద బాధితులకని కోరుతా ఉన్నా. జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి. వరంగల్లో శ్రీశైలం జాగృతి అక్కడ నువ్వు వెనక నిలబడు, మీరు వెనకాల ఉన్నారు. మీరు అందరు కలిసి ఇవ్వండి. అందరు కలిసి వరంగల్ వాళ్ళు అందరు కలిసి ఇవ్వండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. వరద బాధితులను ప్రభుత్వం వెంటనే, వరద బాధితులను ప్రభుత్వం వెంటనే, వరద బాధితులను ప్రభుత్వం వెంటనే. థ్యాంక్ యూ వరంగల్ జాగృతి. జై తెలంగాణ. థ్యాంక్ యూ. శ్రీశైలం నువ్వు టచ్ నుండి మాట్లాడు. అట్లా లేదు, అట్లా లేదు. దయట్రా నాకు హగ్గి దూర కాలు మొక్కుడు ఏం లేదు. హాయ్ పిల్ల, అట్లా కదా అట్లా. ఏం పేరు నీ కొడుకు పేరు ఏంటిది? భగత్. భగత్ అడిగినట్టు చెప్పు. మంచిగా పెళ్లి భగత్ కి వంట నేర్పించినావా లేదా? బెల్లం వంట చేసి పెడుతుందో లేదా మరి? వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ
ఈమె ముసలమ్మ ఆమె చెవులిన మాట రాదు. కంపల్సరీ ఇప్పుడు 1 లక్ష ఆమె ఇల్లు మాట్లాడతారు బాయ్ రామ్ అటు చూడు అటు గీడ ఫోటోలు దిగుతారా అని పిల్లగాడు బయటది అట్రా మాట్లాడతానే మాట్లాడతా. హాయ్ హాయ్ బిడ్డ, ఏం పేరు? లేట్ గా వచ్చినావా? అచ్చా, ఇక్కడ అందరు అక్కిల్లే ఉన్నారా? ఈయనొక్క మాట్లాడతా బిడ్డ. థ్యాంక్ యూ, టేక్ కేర్. థ్యాంక్ యూ. అన్ని కూడా పోయినారు. ఒకసారి స్పెషల్ నంబర్స్ తీసుకో, ఫోన్ నంబర్స్, మళ్ళీ ఒకసారి వచ్చిపోదు. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. అమ్మా హలో హలో, ఏంది వరంగల్ రౌడీస్ ఇంత లేటుగా వచ్చి? పోదాంరా, ఒక్కసారి ఇంకొక వెనక అడుగు, వెనక గల్లికి పోయిరా అన్న. అయ్యో నువ్వు చెప్తే నేను అక్కడ ఇచ్చిన కదా వెనక గల్లికి పోయిరమ్మంటున్నారు. ఒక్కసారి శ్రీశైలం జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటనలు చేస్తా ఉన్నాం. మరి ప్రత్యేకించి సమస్యల వద్దకే జాగృతి వెళ్తుంది కాబట్టి ఇవాళ సమ్మయ్య నగర్, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మునిగిపోయినటువంటి ఇండ్లు, వాటిని పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి 15 రోజుల క్రితము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఆనాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైన మాటలు చెప్పి వెళ్ళిపోయినారు. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మరి నిజం కాలేదు. ముఖ్యమంత్రి గారి మాట అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్, ఒక జీవో అని ఆయన్నే పదే పదే చెప్పిండు. కానీ మరి ఇక్కడ స్థానిక కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను నేను, మీ ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిపోయినాక ఇంతవరకు ఎందుకు తక్షణ సహాయం చేయలేదు? ఎప్పుడైనా మీరు అందరు కూడా తెలుసు, విఘ్నులు వరంగల్ ప్రజలు, మీరు ఆలోచించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ రాష్ట్రమైనా ఏదన్నా ఒక విపత్తు వస్తే తక్షణ సహాయం మనం ప్రతినిత్యం చేసినాము. ఒక పిడుగు పడితే కూడా ఇంటికి పోయి ఎంఆర్ఓ గారు 5,000 చేతిలో పెట్టి వస్తారు. ఎందుకంటే ఏదో ఒక అవసరం ఉంటుంది ఇమీడియట్. కానీ ఇన్ని ఇండ్లు 150 ఇండ్లు ఇక్కడ కొట్టకపోతే ఇప్పటి వరకు ఒక నయా పైసా ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా చాలా దారుణం, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. నేను ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణం మీరు వచ్చి ఇక్కడ చూడండి, చూసి వారికి తక్షణ సహాయం అందించండి. రెండవది, ఇదంతా లోతట్టు ప్రాంతం. మరి ఇక్కడ 20-25 సంవత్సరాల నుంచి గుడిసెలేసుకొని ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఆనాడు మేము కూడా చేయలేకపోయినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి నేను అందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికోసం ఏర్పాట్లు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మూడవ విషయం, మరి మొత్తం వరంగల్లో ఎన్నడూ మునిగినటువంటి రామన్నపేట లాంటి ప్రదేశాలు కూడా మునిగినాయంటే కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యమే. అసంపూర్తిగా అనేక పనులను ఆపిపెట్టిండ్రు. అందుకోసమే ఇవాళ ఈ విపత్తు వచ్చింది. ఇది కేవలం ప్రకృతి ఇచ్చినటువంటి విపత్తు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విపత్తి. నేను ముఖ్యమంత్రి గారిని, కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను, దయచేసి మీరు మొన్న వచ్చి ముంగటి వాడకట్టు చూసిపోయినరు, వెనుక వాడకట్ల జరిగిన డ్యామేజ్ చూడలేదు. ఇంకా పెద్ద ఎత్తున మునిగినాయి, మీకు అధికారులు చూపకుండా మిమ్మల్ని పంపించేసిరు వెనక్కి. ఆలోచన చేయండి, మీరు చూసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ నష్టం జరిగింది. ఈ ప్రజలను ఆదుకోమని నేను డిమాండ్ చేస్తున్నా. నా వల్ల వీలైనంత మా జాగృతి కార్యకర్తలు నిన్నటి నుంచి కొంత పోగు చేసి పెట్టుకున్నారు. ఇవాళ ఎంతో కొంత తృణమో ప్రాణమో ఒక్క కుటుంబానికి మేము ఇవాళ సాయం చేయగలిగినాం. మేము ఒక సంస్థగా ఉన్నాం, మేమే ఇది చేయగలిగితే ఒక ప్రభుత్వంగా మీరు ఎంత చేయగలుగుతారు? ఎందుకు చేస్తలేరని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. మరి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, గంటన్నరనో మాట్లాడిండ్రు. ఆ గంటన్నరలో వీధి రౌడీలు ఎట్లయితే మాట్లాడతారో అట్లా మాట్లాడిండ్రు. తాట తీస్తా, తోలు తీస్తా, ఇట్లాంటి మాటలు తప్పితే ఒక్కటి కూడా
అభివృద్ధికి సంబంధించి కానీ పేద ప్రజలను ఆదుకోవడానికి కానీ పేద విద్యార్థుల కోసం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. ఈ అంశాలను మేము తీవ్రంగా ఖండిస్తూ వరంగల్ హనుమకొండ ప్రాంతాల్లో ముంపుకు గురైనటువంటి కాలనీలలో తక్షణమే ఎంఆర్ఓలు కలెక్టర్లు వచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. చూద్దామా ఇల్లు. ఏం పేరన్నా మీది? రవీందరా. కాలనీ వాళ్ళందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కాలనీ వాళ్ళు ఒక్కసారి రండి. బాగున్నారా? పుష్ప మొత్తం పోయింది మీలే కదా. చేస్తాం చేస్తాం. ఓకే నేను మాట్లాడు. అన్న మీ పేరేంది? జై తెలంగాణ. రవీందర్ అన్నను కాలనీ వాసుల్ని జిల్లా అధ్యక్షులు గారిని నేను ఒకటే మాట రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక్కడ 150 ఇండ్లు ఏవైతే పోయినాయని చెప్పిండ్రో ఆ డీటెయిల్స్ దయచేసి ఇవ్వండి. ఒకసారి మేము కూడా మా తరఫున కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఉంటుంది. నేను డిమాండ్ చేస్తున్నా, రేపంటే రేపే వచ్చి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇమీడియట్ సహాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అవసరం అంటే డైరెక్ట్గా కలెక్టరేట్కే వెళ్ళి కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఎన్ని రోజులు చూసినా, నేను ఇన్ని గవర్నమెంట్ చూసినా, మీరు కూడా చూసి ఉంటారు, ఏదైనా ఉంటే ఇమీడియట్గా సాయం చేస్తారు. ఎంతో కొంత 5,000 10,000 ఇస్తారు. కానీ ప్రభుత్వం అసలుకే ఇస్తలేదు. కాబట్టి వాళ్లకు బుద్ధి వచ్చేటట్టుగా మరి నేను ఇమీడియట్గా మీ తరఫున కార్యాచరణ తీసుకుంటా. మీరేం రంది పెట్టుకోకండి. మీకోసం ప్రయత్నం చేయడానికైతే మేము వచ్చినాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ అమ్మాయికి ఒక 5K అట్లా లిస్ట్ నా దగ్గర ఉంది. కలెక్టర్ కు నేను ఒకసారి కలెక్టర్ కు ఈ రోజన్నా రేపన్నా నేనే పోయి ఇస్తే కొంచెం ఇమీడియట్ గా హెల్ప్ అవుతుంది. అందుకోసమే థ్యాంక్ యూ. లేదు చేపిస్తా అమ్మా. చేపిస్తారా? బాయ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ.